పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో సెలబ్రేషన్లు జరిగాయి. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదన్ మహారాజ్, రేంజర్ల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ గుమ్మడి కుమార్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మనల్ని విడదీసి మనలో మనకే చిచ్చులు పెట్టి మనమందరం ఏకవాదం మీద ఉండడం కోసం వారు పొద్దున్నే 4 గంటలకు లేచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తూ ఉంటే, మరి ఏకవాదం మీద ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి మనం అందరము కూడా నిప్పులో కాల్చినటువంటి ఇనుము ఎట్లాగైతే ఆయుధంగా మారుతుందో నిరంతరం అధ్యయనం చేయడం వల్ల మనం కూడా ఈ దేశానికి, మీకు అప్పుడు చెప్పినట్టు మెజారిటీ ప్రజలైనటువంటి ఈ లార్జెస్ట్ కమ్యూనిటీ రాజకీయ అధికారంలోకి రాకపోతే మెజారిటీ ప్రజలైనటువంటి ఈ దేశంలో పీడితులకి న్యాయం జరగదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మనమందరం కూడా మనలో ఉన్నటువంటి అహాన్ని ఈగోని పక్కన పెట్టి ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానంలో మనమందరం కూడా చినుకులన్నీ కలిసి జడివానగా మారినట్టు, చీమలన్నీ కలిసి కొండ చీమలను కాల్చి చంపినట్టు ఆయన కోరుకున్నటువంటి రాజకీయ అధికారం వైపు మనం అందరం ముందుకు పోవాలని తెలియజేస్తూ, అంబేద్కర్ అంటే అది రాజకీయ యుద్ధం. అంబేద్కర్ అంటే ఎస్సీ హాస్టల్ సోదరులు వాద్యం, ఎస్సీ కార్పొరేషను ఈ కావు. అంబేద్కర్ అంటే రాజ్యము. అంబేద్కర్ ప్రతిపాదించింది భూగోళం మీద ఇంతవరకు భూమి పుట్టిన దగ్గర నుంచి ఒక ఆదర్శ రాజ్యాన్ని సృష్టించిపోయాడు అంబేద్కర్. ఆ రాజ్యాన్ని తెచ్చుకుంటే తప్ప ఈ భూమి మీద భూతల స్వర్గానికి అవకాశం లేదు. అంబేద్కర్ రాజ్యంలోనే స్వర్గం దాగి ఉన్నది. అంబేద్కర్ రాజ్యం భూమి మీద స్వర్గాన్ని సృష్టించడం అంబేద్కర్ లక్ష్యం. ఆకాశ స్వర్గాలు మీకు వదిలేస్తాయి. నేను మాట్లాడేది భూతల స్వర్గం. భూమి మీద స్వర్గాన్ని సృష్టించాడు అంబేద్కర్. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నిరూపించాడు. ప్రజాస్వామ్యం అంటే దేవుడి కార్యం. ప్రజాస్వామ్యం అంటే భగవంతుని పని. అందరం సమానంగా ఈ పంచభూతాలని, భూమిని, సంపదని, రాజ్యాన్ని సమానంగా అనుభవించి అట్టడుగు మనిషిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని పరిపాలించి, ఇది అంబేద్కర్ రాజ్యం.